వార్డులకు గాను 14 వార్డులు, బీఆర్ఎస్కు 10 వార్డులు, మా సిపిఐ పార్టీకి 4 వార్డులు, మేము కలిసి పోటీ చేసిన 14 వార్డులు ప్రజలు తీర్పిచ్చారు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 వార్డులే వాళ్ళు అవకాశం ఇచ్చారు, గెలిపించారు 7 వార్డులే. మరి 22 వార్డులలో 14 వార్డులు గెలిచినటువంటి మేము సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాం కాబట్టి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ అని చెప్పి మేము అనుకొని మా పని మేము చేసుకుంటున్నాం. మా కౌన్సిలర్లు అందరూ కూడా మొన్న 14వ తేదీ నాడు భద్రాచలం మీరు శ్రీరాముల వారి దర్శనానికి పోతే ఇక్కడ నుంచి ఒక 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, ఒక 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అక్కడ మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ నుండి పోయి మా కౌన్సిలర్లందరినీ కూడా తీసుకొని కేతన్పల్లి మా నివాసానికి తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళకి బస ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ నాడు మొన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి. దానికి మేము పోతా ఉంటే పోలీసులు కావాలని చెప్పి ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఒక అరగంట టైం మాది వేస్ట్ చేసి మమ్మల్ని ఆపి, ఆర్ఓబి దిగిన తర్వాత ఇంకొక అరగంట టైం వేస్ట్ చేసి 12-12:30 మధ్యలో మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి మా కౌన్సిలర్లను పోనీయకుండా ఆపేసి 17వ తేదీకి వాయిదా వేయించారు. మంత్రి వివేక్ గారు దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టరు కుమార్ దీపక్ అనేటోడు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి, వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. 17వ తేదీకి వాయిదా పడ్డ తర్వాత నిన్న ఉదయం పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్లు వస్తారు, ఏమొస్తారంటే మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్లో మా కౌన్సిలర్లు కోలక్ష్మి గారు ఇక్కడికి మాకు పరిశీలకులు వారు వచ్చారు కాబట్టి నేను ఒక వెహికల్ వస్తామంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే మాకు మీ మీద నేను నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటుంది, వెనకాల మాకు 3 వెహికల్స్లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మమ్మల్ని. ఎందుకు ఆపిరు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కడైనా పంపించండి అంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తూ ఉన్నారు, టైం కిల్ చేస్తూ ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని అని మేము నిరసన తెలుపుతాయని చెప్తాడు. ఎవరు ఆ కౌన్సిలర్ అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈ ముక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లు అందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికి కూడా మళ్ళీ కొంతసేపు మాట్లాడి మేమే కొంచెం తగ్గి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మి అక్కను కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్హెచ్ఓ ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషే, ఈ రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయనను తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అది ఇదంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని, మా సుమనన్న టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళీ మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయారు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి, బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు నిన్న చూడాలి కదా.
ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినాను, నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనేమో ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం. ప్రజలందరికీ తెలుసు, బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి 14 మందిలోకి వెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జులు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే చేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్కులు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి దుశ్శాసన పర్వం జరిగింది. నిన్న మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడము, అసాల్ట్ చేయడము, చెప్పలేని భాషలో వాళ్ళని తిట్టడము, ఈ రకంగా అదో కుట్ర లోపల చేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయటపడ్డారు. తర్వాత ఇక మా మీద మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి, వాళ్ళ ఆటలు సాగవని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజరెడ్డి గారిని అరెస్ట్ చేసిరు. ఇంకా మా వాళ్ళని 7-8 మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచిరట. మమ్మల్ని కూడా ఏదో అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తుంది. తర్వాత నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తూ ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇట్లా ప్రవర్తించలే. మా కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 2023లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4-5 సీట్లు ఎక్కువ వాళ్ళకు. హుందాగా, గౌరవంగా ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి వారి తోటకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 ఏళ్ళుగా నేనేం మాట్లాడలే. ఎక్కడ ఏం అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలే. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు,
తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి తెస్తామన్నారు, రామకృష్ణపురం మందమరి మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా, మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక పట్టినాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం నేను తిరిగిన, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది, అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం నేను కష్టపడ్డా తిరిగిన. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 21 ఓట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీయిజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో, ఆయన రోత పేపర్ వెలుగులో బాల్కసుమన్ గుండా, బాల్కసుమన్ రౌడీ అని 2 ఏళ్లలో ఎన్నడూ రాయలే కదా. బాల్కసుమన్ గుండా రౌడీ ఎన్నడూ రాయలే, వెలుగులో రాయాలి, V6లో బాల్కసుమన్ గుండా రౌడీ అని రాయాలి. ఇవాళనే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్కసుమన్ గుండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ కాలే, ఇయ్యలైందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా, ఏమన్నా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టిరు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసిరు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చిరు. ఆనాడు ఏమన్నా అన్నామా? మేము అధికారంలో ఉండి ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే, నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేసిరు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేపిస్తారా, బూతులు తిట్టిపిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మర్యాద? కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే, మీకు ఊడిగం చేసే అధికారులు, మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఈ పోలీసులు, ఇలా తొత్తులు, మీ తాబేదారులతోని మమ్మల్ని నిలువరిస్తావు కావచ్చు. ఎక్కువ ఏం చేస్తావు? అరెస్టులు చేస్తావు, జైల్లో పెడితే పోతాం, భయపడతాం ఆ కేసులకు. ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం ఇంకా గట్టిగా. ఇవాళ నేను ఎందుకు కొట్లాడుతున్నా, ఎందుకోసం నేను కొట్లాడుతున్నా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి నేను ఎందుకు కొట్లాడుతున్నా. 22 వార్డులలో 14 వార్డులు మాకు వచ్చినాయి. 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ రావద్దని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి ప్రజాస్వామ్యంలో ధర్నాలు, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసనలు తెలపడం తప్ప మాకు ఏముంది మరి ప్రతిపక్షంలో? ఇవాళ కూడా వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మా 6 మహిళా కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు, మా లీగల్ టీం కలిసి హైదరాబాద్లో మహిళా కమిషన్ను కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ను కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం. నేను ఈ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ కలెక్టర్ను కోరుతా ఉన్నా, కలెక్టర్ నువ్వు IAS చదువుకున్నావు, విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్ ఐఎమ్ స్పీకింగ్, నువ్వేమన్నా IAS చదువుకున్న దానికి ఏమైనా విలువిచ్చేటోనివైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ ను ఊడిగం చేయకుంటే, నిన్న కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకి రిలీజ్ చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ కు ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హ్యావ్ రైట్, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి. మా వాళ్ళు గొడవ చేసిర్రా, కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా, మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా, వాళ్ళ డైరెక్షన్లో జరిగిందా జరగలేదనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి, మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? నేను నిన్న కూడా డిమాండ్ చేసిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు, చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్కు హితవు పలుకుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం, మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి. మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలలో భూములు కొనిపించుడు కానీ, అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించుడు కానీ, ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు. ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను ఏమనిపిస్తుంది నాకు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించిండు. అస్నాదు పారిపల్లి 2 మండలాలు చేస్తే వాటిని ఆపించిండు. చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లతో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం చెన్నూరు నియోజకవర్గంలో 365 చెరువులని లింక్ చేస్తూ దాన్ని ఆపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తీసుకొస్తే దాన్ని ఆపించిండు. 4,35,00,000 తీసుకొచ్చి 4 ఎకరాలు జాగిప్పించిన పద్మనాభర్ ఏరియాలో, గెర్ర ఏరియాలో దాన్ని ఆపించిండు. నాకు పేరు వస్తాను. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 95% పనులు పూర్తి చేస్తే చెన్నూరులో మేము మొన్న డిమాండ్ చేయంగా మొన్న రిబ్బన్ కత్తిరించిండు. దాంట్లో ఫెసిలిటీస్ ఏం లేక మళ్ళా ఆ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పాపం పోయి గాంధీ చౌకులనే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్లో మందమరిలో ఆ మార్కెట్ల పనులు కూడా ఆపించారు. జ్యోతినగర్లో అంబేద్కర్ పార్క్ పని ఆపించారు. ఇక్కడ కేతన్పల్లిలో ఇక్కడ గాంధారి వనం పని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అది ఆపించింది. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్లో మేమున్నప్పుడు నా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,360 కుటుంబాలకు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 1,400 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్క పట్టా ఇయ్యలే 2 ఏళ్లల్లా. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక్కరికి పట్టా ఇయ్యడట, కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పీఠం ఈయనకు కావాలి. కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టా ఒకటి ఇయ్యరు, కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం మాత్రం కావాలి మెజారిటీ రాకుండా. ఇది ఆయన చేస్తున్నటువంటి అరాచకం, దౌర్జన్యం. అదేవిధంగా చెన్నూరులో నేను 50 పడకల ఆసుపత్రి కట్టిన 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం. దాని పనులు ఆపేసిండు. అంటే ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా గతంలో మేము తెచ్చిన పనులను ఆపించి, గతంలో ఇక్కడికి నేను తెచ్చిన 25 కోట్ల ఎస్డిఎఫ్ నిధులు, మందమరికి నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్ల నిధులు, చెన్నూరుకి నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్లు, టీయూఎఫ్ఐడిసి 28 కోట్ల నిధులు. ఆ నిధులతోనే మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు కంకర కుప్పలు పోసుడు, శిలాఫలకాలు పెట్టుడు ఎక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీలో. ఏదో ఇక నడిచిపోతుంది హడావిడి కొబ్బరికాయలు కొట్టుడు, అది కొట్టుడు, ఇది కొట్టుడు చేసి 4 ఓట్లు డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా. ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగో నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా. ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి, రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే, కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనరు, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారట. కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయి ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్సు. కూడా తీరింది, మంత్రి గారి కోరిక తీరింది. మంత్రి గారి పోలీసులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్సీఏ అంటారు, యూత్ విభాగాన్ని యూత్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం. ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే మంత్రి గారికి
రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం. అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి మూడెట్లనో ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం. ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా, రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ ఉడిగం చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది, నియోజకవర్గం ప్రజానీకం గమనిస్తూ ఉంది. అందుకనే నిన్న జరిగినటువంటి దుశ్శాసన పర్వానికి నిరసనగా నిన్న మీరు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఎన్నిక జరపకుండా వాయిదా వేసిన అంశాన్ని తప్పుపడుతూ మేము నిన్న క్యాతన్పల్లి బంద్కు పిలుపునిస్తే స్వచ్ఛందంగా ఇవాళ మొత్తం ఎంత మంచిగా బంద్ అయిందో మీరే చూసారు. బ్రహ్మాండంగా బంద్ను పాటించి ప్రజలు మళ్ళొక్కసారి వివేక్ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పారు. మరి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు రిపోర్ట్లు ఇస్తుర్రా ఇస్తలేరా మీకు ఏందో మాకు అర్థమైతలేదు, కానీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇప్పటికీ ఇవాళ బంద్ ద్వారా సంపూర్ణంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 46,000 మంది ఇవాళ ఓపెన్గా చెప్పారు మీరు చేస్తున్న తప్పని. అయినా కూడా వీళ్ళకి సిగ్గు వస్తలేదు, అయినా కూడా వీళ్ళ బుద్ధి మారతలేదు. ఎట్లనే వేసి బాలకృష్ణను జైలుకు పంపించాలి చేయాలి. నేను కూడా బట్టలు సర్దుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, చలికాలం పెదవులు వలుగుతాయని ఆ వ్యాజ్లైన్ గీజ్లైన్ పెట్టుకున్నా, సరదైతే విక్స్ అది బ్రష్ టంక్లైన్ అన్ని పెట్టుకుని నేను కూడా రెడీ ఉన్నా. ఏం ఇబ్బంది లేదు. వివేక్ గారు మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తహతహలాడుతుంది, మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహలాడుతుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక నేను జైలుకి వస్తే మీకు తృప్తి అవుతుంది కదా, బాలకృష్ణను జైలుకు పంపించాలి, క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఇక నయాన్నో భయాన్నో దాన్ని నెగ్గించుకోవాలి. ఇదే కదా మీ ఎజెండా, మీ టార్గెట్. సో ఇక మీ టార్గెట్ ఏమవుతుందో నాకు తెలియదు. అంతిమంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ చిరకాల వాంఛ అనుకుంటే ఎప్పటి నుంచి ఉందో ఏమో మీ మనసులో కానీ నన్ను జైలుకు పంపించాలని, ఇలా మీది నెరవేరుతుంది. ఇప్పటికైనా మీ కోరిక ఎలా నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిపించే ప్రయత్నం చేయండి. లేకపోతే చరిత్రలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ప్రజాస్వామ్య హంతకుడిగా మిగిలిపోతారు. పట్టపగలే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మీరు నిన్న చేసినటువంటి దుశ్శాసన పర్వంతో ఇప్పటికే ప్రజలంతా చీత్తు అని మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకోండి అని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. జిల్లా అధికార యంత్రాంగం కూడా మీరు కూడా మొత్తం బానిసల లెక్కన అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయారు, ప్రజలు మిమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధికారులకు కూడా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. మీరు అధికారం ఇవ్వని అయ్యే సొత్తు కాదు, వీళ్ళేం చక్రవర్తులు కాదు, ఇదేం వీళ్ళ సామ్రాజ్యాలు కావు. డెఫినెట్గా మా టైం కూడా వస్తుంది. కానీ మా టైం వచ్చినా కూడా మీరు అనుకుంటున్నట్టున్నారు మా టైం వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్, అప్పుడు గవర్నమెంట్ చెప్పింది మేమేం చేస్తాం, వీఆర్ లాయల్ టు చైర్ కదా సార్, గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి కదా సార్ అని మీరు ఏదో సన్నాయి నొక్కులు నొక్కితే నడవదు. అది కూడా చెప్తున్నా, అప్పుడు కూడా నడవదు. డెఫినెట్గా ఎవరెవరైతే అధికారులు ఎక్కువ చేస్తున్నారో నేను అందరిని అంటలేను. మళ్ళీ దీన్ని ఇంతమంది బిట్ కట్ చేసి అధికారులను తిట్టిన బాలకృష్ణ అని పెడతారు. ఇది కథ అయిపోయింది. ఇప్పుడు నేను అందరిని అంటలేను అధికారులను. నాకు కూడా రెస్పెక్ట్ ఏ అధికారులకు ఇవ్వాలో నాకు తెలుసు. కొంతమంది అధికారులు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా కలెక్టరు, ఇక్కడ డీసీపీ, ఇక్కడ ఏసీపీ, ఇక్కడ ఎంఆర్ఓ, ఇక్కడ మున్సిపల్ కమిషనరు, ఇక్కడ సిఐ, ఎస్ఐ, వీళ్ళంతా కూడా వివేక్ మనుషుల లెక్క ఊడిగం చేస్తూ ఉన్నారు. మీరు మీ పద్ధతులు మార్చుకోండి. లేకపోతే డెఫినెట్గా 2 ఏళ్ళ తర్వాత 2 సీట్లు అటు ఇటు మేము ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వస్తాం. అప్పుడుగా ఏం జరగాలో జరుగుద్ది. అధికారం ఏమైనా అయ్యే సొత్తు కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను అధికారులకు హితవు పలుకుతూ ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ బంద్ను ఏకపక్షంగా విజయవంతం చేసిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎంత అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ వైఖరితోని మంత్రి గారు దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టినా మీరు మా వైపు నిలబడ్డందుకు, పోలీసులు వచ్చి వాళ్ళ బీజోన్ సెంటర్లో రాజీవ్ చౌక్లో షాపులు తీయమని చెప్పి బెదిరించిన వాళ్ళు షాపులు తీయలే. హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా నేను మా వ్యాపారస్తులకు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రైవేట్ స్కూళ్ళలో ఫోన్లు చేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు మీరు స్కూల్ ఎందుకు బంద్ చేస్తారు, ఓపెన్ చేయాలంటే ఒక్క ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయలే. వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ జరిగినటువంటి వాళ్ళ బంద్ను చూసైనా మీరు కొంచెం బుద్ధి తెచ్చుకోరని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తూ, సరే ఇక మరి నేను కూడా రెడీ ఉన్నా మంత్రి గారి కోరిక నేను జైలుకు పోవాలని. సరే అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రకంగా నియంతృత్వ వైఖరితోని, అప్రజాస్వామిక ధోరణితోని, ఒక కక్ష సాధింపు దుర్మార్గపు చర్యలకు ఈ ప్రాంతంలో మంత్రి వివేక్
పనిచేస్తున్నటువంటి తీరును ఈ ప్రాంత ప్రజానికం కూడా చూస్తున్నారు, తెలంగాణ అంతా కూడా చూస్తూ ఉంది, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నేను ఒక కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజల కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పు, కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు పనిచేయండి అని చెప్పి 14 సీట్లతో మాకు ఇచ్చిన తీర్పును డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కష్టపడతా, కృషి చేస్తా, పని చేస్తా. నన్ను జైలుకు పంపించిన వివేక్ గారు, నా మీద రకరకాల ముద్రలు, రౌడీ గుండాన్ని ముద్రలేసిన, లాస్ట్కు నువ్వు నన్ను చంపించిన, నీ కిరాయి గుండాలతో నువ్వు నన్ను చంపించిన బాల్క సుమన్ అనేటోడు ఆధారాడు బెదరాడు కేసీఆర్ శిష్యుడు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకుంటే అది మంచిది. ఈ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా, దుందుడుకు చర్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రాంత ప్రజానీకం బతికేటట్టు, అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు, ఒక మంచి వాతావరణం ఉండేటట్టుగా అన్ని రాజకీయ పార్టీలుగా చర్యలు తీసుకుందాం. డెఫినెట్గా దానికి నేను బీఆర్ఎస్ పార్టీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ముందుంటా. మీరు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.